పారిస్ అందమైన ఈ నగరం ఎన్నో జంటలకు రొమాంటిక్ డెస్టినేషన్. జీవితంలో ఒక్కసారైనా తమ పార్ట్నర్తో ఈ సిటీ విజిట్ చేయాలని కలలు కంటుంటారు. అందుకే దీనిని సిటీ ఆఫ్ లవ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇదంతా పారిస్ నగరం పైపైన కనిపించే దృశ్యాలు. కానీ సిటీ అండర్ గ్రౌండ్ కు వెళ్తే మరో కొత్త కోణం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అది చూసిన పర్యాటకులందరి రియాక్షన్ ఒక్కటే, ఇది సిటీ ఆఫ్ లవ్వా లేక సిటీ ఆఫ్ హారరా అని. క్యాటకోమ్స్ గా పిలిచే ఈ టర్నల్ గురించి మీరు వేసే ప్రతి అడుగు చప్పుడు మీకు ప్రతిధ్వనిస్తే, ఎటు చూసినా మానవ పుర్రెలు ఎముకలు దర్శనమిస్తే, ధైర్యం తెచ్చుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీ అడుగుల వల్ల కిర్రుమంటూ మీ కాలి బాటలో శబ్దాలు వస్తే, చచా ఏం లేదు ఊరికే మన భయం అని అనుకునేలోపు ఏవో విచిత్రమైన శబ్దాలు గుసగుసలు వినిపిస్తే, భయంతో వేగంగా వేస్తున్న అడుగులు కాస్త తప్పటడుగులై దారి తప్పిపోయి చిక్కుకుపోతే, అబ్బో ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. కానీ పారిస్లోని క్యాటకోమ్స్ సందర్శించే పర్యాటకులందరికీ ఇవే అనుభూతులు ఎదురవుతాయి. సిమెట్రీలు పెరిగిపోతుండటంతో వాటికి ప్రత్యామ్నాయంగా 18వ శతాబ్దంలో అప్పటికే తవ్వి ఉన్న అండర్ గ్రౌండ్ లైమ్ స్టోన్ మైన్స్ లో ఖననం చేయడం మొదలుపెట్టారు. అలా 60 లక్షల మందికి పైగా ఎముకలు ఈ టర్నల్స్ లో ఉన్నట్లు అంచనా. అందుకే ఈ సొరంగాలలో మనం ఎటు చూసినా ఈ ఎముకలు పుర్రెలే కనిపిస్తాయి. నగరం అడుగున ఉన్న స్వరంగాల విస్తీర్ణం 320 కిలోమీటర్లు ఉందంటే మీరు నమ్మగలరా? కానీ నిజం. ఈ సొరంగాల ప్రారంభం చివర ఎక్కడుందో కనిపెట్టడం చాలా కష్టం. అందుకే పర్యాటకులు సైతం గైడ్ సాయంతో కొంత దూరం, అది కూడా పగలు మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎవరైనా అడ్వెంచర్స్ కోసం రాత్రులు లేదా పరిధి దాటి టర్నల్లోకి వెళితే అంతే సంగతులు. ఇలా రిస్క్ చేసి వెళ్లిన చాలా మంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదట. ఇక ఈ ప్లేస్ విజిట్ చేసి వచ్చిన పర్యాటకుల్లో చాలా మందికి భయానక అనుభవాలు ఎదురైనట్టు చెప్పుకొచ్చారు. టర్నెల్లో నడుస్తుంటే ఏవేవో విచిత్రమైన మాటలు వినిపించి అంతలోనే ఆగిపోయేవి. కొన్ని చోట్ల ఏవో ఆకారాలు కనిపించి మాయమైపోయేవని తమ అనుభవాలని పంచుకున్నారు. అందుకే ఈ ప్రదేశం మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ లో ఒకటిగా నిలిచింది.